హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీత తగ్గేదేలే. ఈరోజు మనం కునాఫా చాక్లెట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 ఫ్యామిలీ ప్యాక్ డైరీ మిల్క్స్ అండ్ 4 మిల్కీ బార్స్ అండ్ పిస్తా అండ్ మిల్క్ మేడ్. ఒకవేళ మన దగ్గర మౌల్డ్స్ లేకపోతే మనం బిస్కెట్స్కి ఇచ్చే కిందన మౌల్డ్స్ ఇస్తారు కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హీట్ చేసుకున్న ప్యాన్లో 1 క్యూబ్ ఆఫ్ బటర్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో సేమియా పూసల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్లోకి మనం పిస్తాని అండ్ వైట్ చాక్లెట్ని బ్రేక్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మిల్క్ అండ్ మిల్క్ మేడ్ వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్లో సేమియా పూసల్ని వేసుకొని అదొక బ్యాటర్లా అయినంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి చాక్లెట్ క్రీమ్ కావాలి కాబట్టి చాక్లెట్ని క్యూబ్స్గా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ హాఫ్ మెల్ట్ అవుతున్నప్పుడు 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ని వేసుకొని నీట్గా మెల్ట్ చేసుకోవాలి. సేమ్ అదే మెథడ్లో వైట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకోవాలి. చూసారా, మనకి చాక్లెట్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మౌల్డ్స్లోకి వైట్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చాక్లెట్ క్రీమ్ని మౌల్డ్స్లో వేసుకొని స్ప్రెడ్ చేసి 10 to 15 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అందులో సేమియా పిస్తా మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చాక్లెట్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకొని ఒక ఫుల్ నైట్ అంతా కూడా ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు డిమౌల్డ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు కూడా ఈ చాక్లెట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.